శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నిర్మలమైన జ్ఞానం పొంది ఆ దేవి దుఃఖం వీడింది. శాంతుడైన భగవంతుడగు కాంతుని తన వక్షమందుంచుకున్నది. రాధ చేసిన శ్రీకృష్ణ స్తుతి, కృష్ణుని ఆధ్యాత్మిక ఉపదేశం. శ్రీనారాయణుడు ఇట్ల పలికెను: ఓ ముని, కాముకలను మోహింపచేయి కృష్ణుడు విరహ వ్యాకులైన కామినిని చూసి ఆమెను వక్షమందుంచుకుని క్రీడా సరోవరానికి వెళ్ళెను. కృష్ణుని వక్షస్థలమందు రాజరాజేశ్వరి అయిన రాధ ఆకాశమందు నూతనమైన వర్షించు మేఘమందలి మెరుపువలె ప్రకాశించింది. కృపతో కృపానిధి ఆమెతో కూడి రమించెను. అది 2 స్వర్ణమణుల యొక్క కలయిక. అతడు మరకతమణి రత్నములతోనూ రత్నేంద్రసారంతో నిర్మించబడ్డ పర్యంకమందు రత్నదీపములు వెలుగుతుండగా, రత్నముల భూషణములతో వెలుగుతున్న కృష్ణుడు రత్నాలంకారాలతో అలంకరించబడిన రాధతో ఆనందంలో నిమగ్నమైపోయెను. రాసక్రీడయందు రాసేశ్వరి అయిన రాధ సురతము ముగిసిన మనోరథం నెరవేరకపోవటచే, ఓ నాథా, నీతో నేను వికసించి తిని, నీవు లేకపోయిన ఎడల మృతప్రాయమైన వాడిన దాన్నైతిని. ప్రభాతమందు సూర్యుని వల్ల మహా ఔషధుల సమూహం ఎట్లు వెలుగునో అట్లు నేను నీతో కూడి రాత్రియందు దీపశిఖ వలె ప్రకాశించెదను. నీవు లేకపోయిన కృష్ణపక్షంలో ప్రతిదినం చంద్రకళ క్షీణించినట్టు క్షీణిస్తాను. పూర్ణచంద్రుని ప్రభతో సమంగా నా ప్రభ నీ వక్షస్థలమందుండగా నీవు విడిచిపెట్టిన ఎడల అమావాస్యందు చంద్రకళ వలె వెంటనే మరణిస్తాను. నీతో ఉన్నప్పుడు ఘృత ఆహుతులతో మండుచుండు అగ్నిశిఖ వలె, నీవు లేకపోయిన శిశిర ఋతువులయందు పద్మిని వలెను నేను నశించెదను. నా నుండి నీవు వేరైన నేను చింతాను, జ్వరం ముసలితనం చేత భృంగబడదును. సూర్యచంద్రులు అస్తమించిన భూమిపై చీకట్లు ఆవరించినట్లు నీవు లేకపోయిన నా రూపం, యవ్వనం, చైతన్యం అంతా అరుణోదయమందు చుక్కలు భ్రష్టమైనట్టు భ్రష్టమే ఎగును. అందరికీ నీవే ఆత్మవు, విశేషించి నా నాథుడవు. ఆత్మ వెళ్ళిపోగా శరీరమెట్లో నీవు లేకపోయిన నేనును అట్లే. నీవు నాకు పంచ ప్రాణాత్మకుడవు. నీవు లేక నేను చచ్చిన దానను. బింబం లేని నేత్ర గోళముల చూపు ఏ విధంగా ఉండనో అట్లే నేను కాగలను. నీతో కలిసిన నేను బొమ్మలతో కూడిన ప్రదేశం వలె ఆహ్లాదంగా ఉండగలను. నీవు లేక నేను సంస్కారం లేని గరికతో కప్పబడ్డ భూప్రదేశం వలె అందవిహీనంగా అయిపోయేదను. ఓ కృష్ణ, నీతో కూడిన నేను చిత్రములున్నట్లను మట్టితో చేసిన పాత్ర వలెను, జీవం లేకపోయిన ఎడల మృన్మయమైన నీళ్లతో కడగబడిన పాత్ర వలె విరూపంగా ఉండును. రాసేశ్వరుడైన ఓ బ్రజరాజ, నీతోనే గోపాంగనలకు శోభ. బంగారంతో చేసిన హారమందు తెల్లని మణి యొక్క శోభ వలె రాజుల సమూహమంతయు నీతో పాటే వెలిగిపోతున్నారు. ఆకాశమందు చంద్రునితో తారల పంక్తి ప్రకాశించినట్లు నందునికి యశోదకు నీతోనే శోభ. చెట్ల గుంపు శాఖలు ఫలములు స్కందములతో ఎట్లు ప్రకాశించునో, లోకముల సమూహమంతా రాజేంద్రునితో ఎట్లు ప్రకాశించునో అట్లే గోకులవాసులందరికీ నీతో కూడినది శోభ. స్వర్గమందు దేవరాజుతో అమరావతి ప్రకాశించినట్లు ఓ రాసక్రీడకు కూడా నీతోనే మనోహరమైన శోభ కలుగును. ఇతర వనములకు బలవంతుడైన సింహమిట్లో వృందావనమందలి వృక్షములకు నీవే శోభ. పతి గతి దూడ కనిపించనందువల్ల వ్యాకులమై ఏడుస్తున్న సురభివలే నీవు లేక యశోదయను శోకసాగరమందు మగ్నమగను. వేడెక్కిన పాత్ర ఎందు ధాన్య సమూహం ఎట్లు ఎగిరెగిరి పడునో అట్లే నీవు లేక నందుని ప్రాణాలు ఆందోళన చెందును, మనసు దగ్ధమగను అని పలికి పరమ ప్రేమతో ఆమె హరి పాదాలపై పడినది. ఆమెను విభుడు ఆధ్యాత్మికంగా తిరిగి మేల్కొలపెను. ఓ నారద, తీక్షణమైన వాదరగల గొడ్డలి వృక్షాలను ఛేదించుటకు తగినట్లుగా మోహమును బాగుగా ఛేదించుటకు ఆధ్యాత్మిక మహాయోగం కారణమగను అని నారాయణుడు చెప్పగా, నారదుడు ఇట్లా ప్రశ్నించెను: ఓ వేదవిధ శ్రేష్ఠ, లోకముల దుఃఖమును ఛేదించు ఆధ్యాత్మిక మహాయోగమును వినుటకు నాకు కుతూహలం కలదు. అందుకే దాన్ని గురించి వివరించమని ప్రశ్నించగా శ్రీనారాయణుడు ఇట్లా చెప్పెను: ఆధ్యాత్మిక మహాయోగం అనేది యోగులకు కూడా తెలియదు. అది అనేక విధాలు, అన్నింటినీ స్వయంగా హరియే తెలిసినవాడు. గోలోకంలో రాధిక యొక్క ఈశ్వరుడు కొద్దిపాటి ఆధ్యాత్మికమును సహస్ర ఇంద్రుల పతన కాలం పర్యంతం తపస్సు చేసిన శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు, తపస్సులకు వశిష్ఠుడు కూడా అయిన ఈశ్వరునికి సంతోషంతో తెలిపెను. పద్మజుడు బ్రహ్మ పద్మ సంవత్సరముల కాలం పుష్కర క్షేత్రమందు దుష్కరమైన తపస్సు చేసి కృశోదరుడు కాగా, కృపతో కృపానిధి ఆ ముక్కంటికి కొద్దిగా మాత్రమే ఆధ్యాత్మికం బోధించెను. 9 ఇంద్రుల కాలం తపం చేయగా సూర్యునికి చాలా కాలం తపస్సు చేసిన సనత్కుమారునికి హిమవత్ పర్వతం మందు బహుకాలం తపస్సు చేసిన కపిలునికి కొద్దిగాను, బాగుగా తపస్సు చేసిన అనంతునికి కొద్దిగాను తెలిపెను. ఓ నారద,
పుష్కర క్షేత్రమందు సూర్యుని ఎండలో దుష్కరమైన తపస్సు చేసిన తపస్వికి కొంచెం మాత్రమే చెప్పెను. ప్రహ్లాదునికి, దూర్వాసునికి, భృగువునకు కొంచెం బోధించెను. విరసను రసికురాల్ని చూసి వక్షమందుంచుకుని యోగులకు గురువైన వాడు యోగినికి కొద్దిగా రమ్యమైన క్రీడా సరోవరమందు శోకార్తైన రాధికకు ఆధ్యాత్మికం వివరించెను. ఈ విధంగా నిగూఢమైన దాన్ని భక్తునికి కృపానిధి అయిన భక్తవత్సలుడు చెప్పిన దాన్ని వినము. ఓ ప్రియా, పుట్టుకను స్మరించినప్పుడు నిన్ను కూడా స్మరించుకొనుము, దాన్ని విస్మరించదగదు. గోలోక వృత్తాంతమంతటినీ, సుధాముని శాపమును స్మరించుము. ఓ దీనురాల, శాపం తర్వాత కొద్ది రోజుల్లో నాతో నీకు వియోగం కలిగిన తరువాత తిరిగి మన మేళనం జరగగలదు. అప్పుడు మన ఆలయమైన గోలోకానికి పోయి గోపాంగనలతో, గోపులతో, గోలోకవాసులతో ఉండగలం. శోకాన్ని హరించినది, హర్షమును కలిగించినది, సారమైనది, మనసునకు సుఖమిచ్చినది అయిన ఆధ్యాత్మిక యోగం శ్రద్ధగా వినము. నేను అందరి ఆత్మల్లో ఉండువాడను, అన్ని కర్మల్లోనూ నిర్లిప్తుడను, అన్నింటిలోనూ ఉండి అంతటా కనిపించకుండా ఉంటాను. అన్ని వస్తువుల్లో గాలి సంచరించుచున్నాను, దాన్నేమీ ఎట్లు అంటదో అట్లే నేను అంతటను ఉందును. సర్వకర్మలకు సాక్షిని నేనే, అన్ని జీవుల్లోని జీవము నా ప్రతిబింబం. శుభాశుభములను భుజించు ఎల్లప్పుడూ కర్మలను చేయువాడను నేనే. నీటి పాత్రల్లో సూర్యచంద్రుల మండలముల బింబం వలె ఉండి కుండలు పగిలిపోయిన వానితోనే కలిసిపోవునట్లు, అనగా కనిపించకుండా నాలో కలిసిపోవును. ఓ ప్రియా, కాలం తీరి జీవులు చనిపోయినప్పుడు జీవుడు నాలో కలిసిపోగలడు జీవుడు నేను అని మేమిద్దరం ఎల్లప్పుడూ సర్వప్రాణుల్లో ఉంటాము. నేను ఆధారము, ఆధేయము కూడా. కారణం లేకుండానే కార్యమును నేను. ఓ సుందరి, అన్ని పదార్థాలు నశించినవియే. ఒకే చోట అధికమును మరియు ఒకచోట తక్కువగాను నా ఆవిర్భావం కలుగును. కొందరు దేవతలు నా అంశలు, అట్లే కొందరు దేవతలు నా కళలు. కొందరు కళలు, కొందరు కళల అంశంలోని అంశలు, కొందరు ఆ అంశంలోని అంశలు కూడా. నా అంగమైన ప్రకృతి సూక్ష్మమైనది, అది రూపంలో 5 విధాలు. సరస్వతి, కమల, దుర్గా, నీవు వేదములను సృష్టించిన వాడు, రూపములను ధరించిన దేవతలందరూ ప్రాకృతికులు. నేను ఆత్మను. భక్తుల ధ్యానమును అనుసరించి దేహంలో నిత్యముగా ఉందును, అనగా నేను నిత్యుడను, దేహవాసిని. ఓ రాధ, ప్రాకృతికమైనవన్నీయూ ప్రాకృత లయమందు నష్టమగునవే. ఇదివరలో నేనున్నాను, ఇక ముందును నేనే, తర్వాతను నేనే ఉందును. నేనెట్లో నీవును అట్లే. పాలు తెలుపు ఎట్లు కలిసి భేదం లేక ఉండునో అట్లే నీకును నాకును భేదం లేదు. ఇది నిశ్చయం. అట్లే మనం విడివిడిగా ఉండం. నేను మహావిరాట్టును. సృష్టియందు పరమాత్మను వెంట్రుకలందే విశ్వములున్నవి. అక్కడ గొప్ప అంశవు నీవు. నీ అంశతో కోరదగిన దానవు. నేను క్షుద్ర విరాట్టును. సృష్టియందు విశ్వం అతని నాభిపద్మం నుండి వచ్చును. ఈ విష్ణువు రోమకోపమందు అంశమే నా వాసం. ఓ సతి, అతని స్త్రీత్వం పెద్దది, తన అంశతో భాగ్యవంతురాలు కూడా. అతని విశ్వమందు ప్రత్యేకంగా బ్రహ్మ విష్ణు శివాదులున్నారు. బ్రహ్మ విష్ణు శివుడు నా అంశములు, ఇతరులు నా కళలు. నా కళ యొక్క అంశాంశ కళతో చరాచరాలన్నయో కలవు. ఓ దేవి, వైకుంఠంలో నీవు మహాలక్ష్మివి, నేనక్కడ చతుర్భుజుడను. అతడు విశ్వం కన్నను పొందరానివాడు. ఈ విశ్వానికి పైన ఎట్లు గోలోకమున్నదో అట్లే నీవు ఈశ్వరువి, పొందకూడని దానవు. అన్ని దుర్గతులు నశింపచేయి దుర్గవు నీవే. దక్షకన్య నీవే. పర్వతకన్య కైలాసంలో పార్వతి శివుని వక్షస్థలమంది ఎట్లు వసించనో అట్లే పరుడైన వానితో కూడి సౌభాగ్యం నందుడిది ఆమెయే. నీ అంశతో నీవు సింధు కన్యవు. పాల సముద్రంలో విష్ణువు వక్షస్థలమందుందువు. సృష్టి యందు నా అంశంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవిస్తారు. ఓ సుందరి, విడివిడిగా నీవు లక్ష్మివి, శివవు, భూమివి, సావిత్రివి. గోలోకమందు స్వయంగా రాధవు. రాసక్రీడయందు రాసేశ్వరివి. రమ్యమైన బృందావనమందు వృందవు. విరజానది ఒడ్డు అందు విరజవు. అట్టి నీవు సుధాముని శాపంతో పవిత్రమైన ఈ భారతదేశాన్ని, బృందారణ్యాన్ని పవిత్రం చేయడానికి వచ్చావు. నీ కళలోని అంశాంశాలతోనే విశ్వంలోని స్త్రీలందరూ కలరు. స్త్రీ ఎవరైనను ఆమె నీ కళ, పురుషుడెవడైనను వాడు నేనే, అనగా నా కళ. నేను కళతో అగ్ని, నీవు స్వాహాదేవివి, కాల్చుదానవు, ప్రియవు. నీతో కలిసి ఉండినప్పుడే నేను సమర్థుడను. నీవు లేక నేను కాల్చుటకు అసక్తుడను. నేను దీప్తిమంతుల్లో సూర్యుడిని, కళతో నీవు వెలిగించుదానవు. నీవు సంజ్ఞవు, నీతోనే నేను వెలుగుతున్నాను. నీవు లేకుండా నేను కాంతిమంతుడను కాదు. నేను కళతో చంద్రుడిని, నీవు శోభనిచ్చే రోహిణివి. నీతో కూడా నేను మనోహరుడను. నీవు లేక నేను సుందరుణ్ణి కాను. నేను కళతో ఇంద్రుణ్ణి, నీవు స్వర్గలక్ష్మి అయిన సచివి. నీతో కూడా నేను దేవరాజును. నీవు లేక నేను లక్ష్మీహీనుడిని. కళతోనే నేను ధర్మాన్ని, నీవు రూపమెత్తిన ధర్మం. నీ ధర్మక్రియ లేక ధర్మకృత్యమందు నేను
అసర్ధుడను నేను కడుతో యజ్ఞంను నీవు స్వాహావు, అంశంతో నీవు దక్షిణవు. నీతో ఉండినని నేను ఫలితం కలిగింతును. అయినను నీవు లేకుండాను నేను సమర్థుడను, నేను పురుషుడను. నీవు ప్రకృతివి, నీవు లేకుండా నేను సృష్టించలేను. నీవు సంపదల స్వరూపం, నీతో కూడి నేను ఈశ్వరుణ్ణి. లక్ష్మివైన నీతో కూడి నేను లక్ష్మీయుక్తుడను. నీవు లేకుండా నేను సంపదహీనుడను. మట్టి లేకుండా కుమ్మరివాడు కుండ చేయుటకు అసమర్థుడైనట్లే నేను అవుతున్నాను. నేను కడతో శేషుడను, నీ అంశతో నీవు వసుంధరవు. ఓ సుందరి, సస్యరత్నములకు ఆధారమైన నిన్ను నా తలపై ధరిస్తున్నాను. నీవు కాంతివి, శాంతివి, భూతివి, రూపెత్తిన సతివి, తుష్టివి, పుష్టివి, క్షమవు, లజ్జవు, క్షుధవు, తృష్ణవు, పరవు, దయవు, నిద్రవు, శ్రద్ధవు, తంద్రవు, మూర్ఛవు, గౌరవార్హవు, క్రియారూపవు, మూర్తి రూపవు, భక్తి రూపవు, ప్రాణులకు దేహరూపినివి. ఎప్పుడు నీవు నాకు ఆధారం, నీ ఆత్మ నేను పరస్పరం మనం ఇట్లా ఒకరినొకరుగా ఉన్నాము. నీవెట్లో నేనట్లే. ఓ దేవి, మనమిద్దరం ప్రకృతి పురుషులం, ఇద్దరము సమానం. మన ఇద్దరిలో ఒకరు లేక పోయినా సృష్టి జరగదు అని పలికి పరమాత్మ ప్రాణాధికమైన ప్రియను రాధను వక్షస్సుయందు ఉంచుకొని మహానందంతో బోధించసాగెను. ఓ నారద, కాముకుడైన అతడు రత్నమందిరమందు ఆ కామకేన రాధతో కూడి ఆ క్రీడయందు మగ్నమయ్యను. ఓం శాంతి శాంతి శాంతి.